హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆఫ్రికాలో జరిగిన భయంకరమైన సంఘటన గురించి చెప్పుకుందాం. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఎన్ని వసతులు వచ్చినా, నేటికి ఏదో ఒక నదినో, సరస్సునో, వాగునో ఆధారంగా చేసుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. సస్యశ్యామలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం తాపత్రయపడే మనుషులు సాధారణంగా నీరు పుష్కలంగా లభించే ప్రాంతాల్లోనే ఇల్లు కట్టుకుని జీవించడానికి ఇష్టపడుతుంటారు. ఆ కోరికే మధ్య ఆఫ్రికాలోని క్యామరూన్ వాసుల పాలిట శాపమయ్యింది. అది ఒక అందమైన సరస్సు. ఆ సరస్సు పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలంతా ఎప్పటిలాగానే తమ ఇళ్లలో నిద్రపోయారు. కానీ ఉదయానికి ఒక్కరు కూడా నిద్రలేవలేదు. మనుషులే కాదు, పెంపుడు జంతువులు, పాడి పశువులు, కోళ్ళు, పక్షులు, ఇలా అన్ని జీవులు శాశ్వత నిద్రలోకి జారుకున్నాయి. ఒకటి కాదు, 100 కాదు, రాత్రికి రాత్రే వేల మరణాలు సంభవించాయి. ఆ సరస్సులో నీరు పొంగలేదు, గట్టు తెగలేదు. కానీ ఈ మరణాలు ఎలా సంభవించాయి? ఒకేసారి అన్ని ప్రాణాలు గాల్లోకి ఎలా కలిసిపోయాయి? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మధ్య ఆఫ్రికాలోని క్యామరూన్ ప్రాంతంలో న్యూస్ అనే అందమైన సరస్సు ఒకటి ఉంది. ఉనికిలో లేని ఈ అగ్నిపర్వతం ముఖద్వారంలో ఏర్పడిన ఈ సరస్సు ప్రజలను ఎంతో ఆకర్షించింది. దీంతో అంతా ఆ సరస్సు పరిసరాల్లో ఆవాసాలు ఏర్పరచుకున్నారు. అక్కడ దొరికే నీటి వనరులతో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవితాన్ని వెళ్లదీసేవారు. ఆ సరస్సు మీద ఆధారపడి చా, న్యూస్, సొబుమ్ అనే 3 గ్రామాలు ఏర్పడ్డాయి. చుట్టూ పచ్చదనం, మధ్యలో సరస్సుతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం హాయిగా సాగిపోతుందనేసరికి ఊహించని ముప్పు నిశ్శబ్దంగా వారిపైకి దాడి చేసింది. అలాగని ఆ సరస్సులో నీరు పొంగలేదు, అగ్నిపర్వతము బద్దలు కాలేదు. కానీ సగానికి పైగా గ్రామంలో జీవులను మృత్యువు కబలించింది. అది 1986 ఆగస్టు 21. ఆ 3 గ్రామాల ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా ఆ పరిసరాల్లో గాలి స్తంభించిన అనుభవం వారికి ఏర్పడింది. ఏదో ఘాటైన వాసన ఆ గ్రామాలను చుట్టుముట్టింది. సూర్యుడు ఉదయించడానికి ముందు ఆ ఊళ్ళో మొత్తం అంతా నిశ్శబ్దం నెలకొంది. ఎక్కడ చూసినా ఊళ్ళో వాళ్ళ శవాలే కనిపిస్తున్నాయి. ఇళ్లలో కొందరు మంచాలపైనే చనిపోగా, మరికొందరు ఇళ్ల బయట నిర్జీవంగా పడి చనిపోయి ఉన్నారు. మనుషులే కాకుండా పక్షులు, జంతువులు సైతం మరణించాయి. ఆ విపత్తు నుంచి కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారంతా హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరి నోరు, ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాలు ఉన్నాయి. ఏదో విషవాయువులు ఆ పరిసరాలను చుట్టుముట్టిందని, అందుకే ఆ మరణాలు సంభవించి ఉంటాయని అధికారులు భావించారు. ఈ విపత్తులో మొత్తం 5246 ప్రాణాలు పోయాయని, 3 గ్రామాల్లో 1746 మంది ప్రజలు చనిపోగా 3500 పశువులు మరణించాయని తెలిపారు. ఈ ఘాటైన వాసన వల్ల అంతా నిద్రలోనే చనిపోయారని, కొందరు స్పృహ కోల్పోయారని అధికారులు చెప్పారు. ప్రజల ప్రాణాలు తీసిన ఆ గాలి అగ్నిపర్వతం బిలంలో ఉన్న న్యూస్ సరస్సు నుంచే వచ్చిందని అధికారులైతే కనుగొన్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన కొందరు విలేకరులు మాట్లాడుతూ ఆ ప్రాంతమంతా న్యూట్రాన్ బాంబు విస్ఫోటనాన్ని తలపించిందని తెలిపారు. ఆ రోజు విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన జోసెఫ్ నక్వెన్ అనే వ్యక్తి ఆ రోజు తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని మీడియాకైతే ఇలా చెప్పాడు. ఆ రోజు దట్టమైన పొగ గ్రామాలనైతే వ్యాపించిందట. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నాకు నోటి నుంచి మాట రాలేదు, నోరు తెరవలేకపోయా. చాలా ఘాటైన వాసన వచ్చింది. నా కూతురు వింతగా అరవడం మొదలుపెట్టింది. ఆమె వద్దకు వెళ్తున్న సమయానికి నేను కింద పడి స్పృహ కోల్పోయాను. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తుకులేదు. సుమారు 3 గంటల తర్వాత నాకు మెలకువ వచ్చి చూసేసరికి నా శరీరానికి గాయాలైతే ఉన్నాయి. నా నోటి నుండి, ముక్కు నుండి రక్తం కారడం నేనైతే గమనించాను. నా కూతురు అప్పటికే ప్రాణాలు విడిచింది అని జోసెఫ్ చాలా బాధపడ్డాడు. ఈ అగ్నిపర్వతం ఉనికిలో లేని సమయంలో వర్షాల వల్ల ఆ బిలం సరస్సులాగా మారింది. అయితే ఈ అగ్నిపర్వతంలో రసాయనిక ప్రక్రియ సాగుతూనే ఉంది. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆ బిలం నుంచి వచ్చిన భారీ మోతాదులో కార్బన్ డయాక్సైడ్ ఏర్పడింది. 50 మీటర్ల మందంతో ఏర్పడిన ఆ వాయువు క్షణాల్లో చుట్టుపక్కల గ్రామాలకైతే విస్తరించింది. దీంతో అన్ని గ్రామాల్లో ఆక్సిజన్ శాతం పూర్తిగా పడిపోయింది. ఒకవేళ ఈ ప్రమాదం పగటిపూట జరిగి ఉంటే ప్రజలందరూ గమనించేవారు. కానీ రాత్రి సమయం కావడం వల్ల అందరూ నిద్రపోయి ఉంటారు కాబట్టి నిద్రలో ఈ కార్బన్ డయాక్సైడ్ని పీల్చిన గ్రామస్తులందరూ ఎక్కడున్న వారు అక్కడే చనిపోయారు.
తరువాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన పరిశోధకులు మాట్లాడుతూ ఈ అగ్నిపర్వత వాయువులు నీటి అడుగున కేంద్రీకృతమై ఉంటాయి. అయితే అవి వాటంతట అవే పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. న్యూస్ బిలంలో ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. ఆ వాయువులు ఒక్కసారిగా నీటి నుంచి బయటకు విడుదలయ్యాయి. ఫలితంగా ఈ విపత్తు ఏర్పడింది. ఆ రోజు ఏదైనా భూకంపం లేదా బిలం లోపల కదలిక వంటివి చోటు చేసుకుని ఉండొచ్చని అనుకున్నారు. ఈ విపత్తుకు 2 ఏళ్ల ముందు 1984 ఆగస్టు 15న ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ళ దూరంలో గల మెనౌన్ సరస్సు నుంచి కూడా కార్బన్ డయాక్సైడ్ విడుదలై 37 మంది మరణించారు. ప్రభుత్వం అప్పుడే కళ్ళు తెరిచి ఉంటే ఎన్నో ప్రాణాలు నిలిచేవి. సో ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో చూపిస్తాయి. లవ్ యూ ఆల్.